హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సంసోను పుట్టుక గురించి తెలుసుకుందాం. జోరాసేంలో మనోవా అను దాను వంశస్థుడొకడు నివసించుచుండెను. అతని భార్య గొడ్రాలు. ఒకనాడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు గొడ్రాలవు, కానీ ఇక గర్భవతివై బిడ్డను కందువు. ఇక మీదట జాగ్రత్తగా ఉండుము. ద్రాక్ష సారాయమును గాని ఘాటైన మద్యమును గాని సేవింపకము. అశుచికరమైన పదార్థములను ముట్టుకొనకము. నీవు గర్భవతివై బిడ్డను కందువు. ఆ శిశువు తల జుట్టు కత్తిరింపరాదు. ఆ బిడ్డ నీ కడుపున పడినప్పటి నుండి నీవు వ్రత తత్పరుడై ఉండును. అతడు ఇజ్రాయేలును ఫిలిష్తీయుల బారి నుండి కాపాడునని చెప్పెను. మనోవా భార్య పొలములో ఉండగా దివ్య పురుషుడు మరలా ప్రత్యక్షమైను. అప్పుడు మనోవా దగ్గర అతని పెనిమిటి లేడు. తను వడివడిగా పెనిమిటి దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి, మునుపు తనకు దర్శనమిచ్చిన దివ్య పురుషుడు మరలా కనిపించినని చెప్పెను. మనోవా ఆ దివ్య పురుషుడిని కనుగొని, నీ మాట ప్రకారంగా శిశువు జన్మించిన ఎడల ఆ బిడ్డ ఎట్లు నడుచుకోవలెను, ఏమి చేయవలెను అని అడిగిను. నేను నీ భార్యను ద్రాక్ష సారాయంతో చేయబడిన ఏదియూ ముట్టుకొన రాదని, ఘాటైన మద్యమును గాని అశుచికరమైన పదార్థములు గాని సేవింపరాదని నేను చెప్పి తిని, నియమమును ఈమె తప్పకుండా పాటింపవలెను. అప్పుడు మనోవా దేవదూతతో, అయ్యా, నేనొక మేక కోనను కొని విందు సిద్ధం చేసేదను, మమ్ము కరుణించి కొంచెం సేపిట నిలుము. కానీ మనోవాకు అతడు దేవదూతని తెలియదు. దేవదూత మనోవాతో, నేను కొంచెం చేపు ఇటు నిలిచినను మీ భోజనము మిట్టుకొనను, కానీ మీరు దహన బలిని అర్పింపగోరుదురేని యావేకు సమర్పింపుడు అనెను. తర్వాత మనోవా మేకకోను బలి భోజ్యమును గైకొని అద్భుత కార్యములు చేయు యావేకు రాతి బండపై దహన బలిగా సమర్పించును. మనోవా అతని భార్య చూచుచుండగానే బలిపీఠము నుండి మంట గుప్పున లేచును. దేవదూత ఆ మంటలలో పైకెగిసిపోయిను. ఆ దృశ్యంను చూచి దంపతులిద్దరూ నేరపై బోరగిలా పడిరి. మనోవా తన భార్యతో, మనము దేవుని కన్నులారా చూచితిమి, ఇక మనకు చావు నిక్కము అనెను. కానీ ఆమె అతనితో, యావే మనలను చంపు వాడైనచు మన దహన బలిని బలి భోజ్యమును స్వీకరించి ఉండడు. అంతటా ఆమె కొడుకును కని సంసోను అని పేరు పెట్టెను. ఆ శిశువు పెరిగి పెద్దవాడైను. యావే చల్లని చూపు అతని మీద ఉండెను. అచ్చట ఒక ఫిలిష్తీయుని యువతిని చూచెను. అతడు ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులతో ఆ సంగతి చెప్పి, ఆ బాలికను నాకు భారీగా కొనిరండు అని అడిగాను. అందులకు తల్లిదండ్రులు, మన గోత్రమును గాని మన జాతిలో గాని నీకు పిల్లలు కరువైరా ఏమి? సున్నతి సంస్కారము లేని ఆ ఫిలిష్తీయుల పిల్లయే కావలసి వచ్చినదా అనిరి. కానీ సంసోను తండ్రితో, కాదు, ఆ బాలికనే కొనిరమ్ము, ఆమె నాకు నచ్చినది అనెను. కానీ ఇది అంతయు యావే నిర్ణయమని, ప్రభు ఫిలిష్తీయులను అనగదొక్కుటకు సమయము వెతుకుచున్నాడని సంసోను తల్లిదండ్రులకు తెలియదు. ఆ కాలంలో ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఏలుబడిలో ఉండిరి. తర్వాత సంసోను తిమ్నాతునకు వెళ్ళెను. అతడు నగరము చెందనగల ద్రాక్ష తోటలను చేరగానే కొదమ సింహం ఒకటి గర్జించుచు అతని మీదికి ఉరికెను. వెంటనే యావే ఆత్మ సంసోనును ఆవరించును. అతడు చేతిలోని ఆయుధమేమియూ లేకున్నను సింగము మీద పడి మేక పిల్లను చీల్చివేసినట్లు చీల్చివేసెను. అటు తర్వాత ఆ యువతితో మాట్లాడుటకు సంసోను నగరమునకు పోయెను. అనతి కాలంలోనే పెండ్లి చేసుకున్నట్టుకు తిరిగి వచ్చును. అతడు సింహము కళేబరము ఏమైనదో చూద్దామని త్రోవ నుండి ప్రక్కకు తొలగెను. ఆ కళేబరములో తేనె పట్టు కనిపించును. సంసోను చేతిలో తేనెను తీసుకుని త్రాగుచూ వెడలిపోయాను. ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు కూడా కొంచెం తేనెను ఇయ్యగా వారును త్రాగిరి. కానీ ఈ తేనెను సింహము డొక్క నుండి తీసినదని చెప్పలేదు. సంసోను తండ్రి యువతిని చూడబోయాను. అక్కడ సంసోను అతనికి విందు ఏర్పాటు చేసిను. అది ఆనాటి యువకుల ఆచారము. కానీ పెండ్లి కుమార్తె వైపు వారు సంసోనును చూచి భయపడి 30 మనుషులను తమకు తోడుగా ఉంచుకొనిరి. సంసోను ఆ 30 మందితో, మిమ్మొక పొడుపు కథ అడిగెదను. పెండ్లి పండుగ రోజులు 7 ముగియక మునిపే కథ విప్పుదురేని మీకు 30 కప్పడములు 30 కట్టుబట్లు బహుమానముగా నిత్తును. విప్పలేరో మీరు నాకదే బహుమానముగా నిండు. ఇది పందెము అనెను. వారు సరే, అడుగుదుము చూతము అనిరి. అప్పుడు సంసోను, తినెడు దాని నుండి తినబడినది వచ్చే, బలమైన దాని నుండి తీయనిది వచ్చే అని పొడుపు కథ
వేసెను. 3 నాళ్ళు గడిచినను వీరికి జవాబు దొరకలేదు. 4వ రోజు వారు సంసోను భార్యతో, నీ భర్తను లాలించి పొడుపు కథ భావమేమో తెలుసుకొనుము, లేదేని నిన్ను నీ పుట్టింటి వారిని నిలువున కాల్చివేసిదము, మమ్మును దోచుకొనవలనని ఈ పెండ్లికి ఆహ్వానించితిరి కాబోలు అనిరి. సంసోను భార్య తన భర్త ముందట ఏడ్చుచు, నేననిన నీకు అస్సలు ఇష్టము లేదు, అసలు నాపై నీకు ప్రేమ లేదు, నీవు మా జనమును ఒక పొడుపు కథ అడిగితివి, దాని అర్థమేమిటో నాకును వివరింపవైతివి కదా అనెను. ఆ కథ మర్మము నా తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు, నీకు చెప్పవలనా అనెను. కానీ ఆమె పండుగ రోజులన్నింటిలో అతని ముందట ఏడ్చుచునే యుండెను. సంసోను భార్య పోరు పడలేక 7వ నాడు కథలోని మర్మమును చెప్పివేసెను. వెంటనే ఆమె తన జనమును పిలిచి కథ భావమును తెలియజెప్పును. 7వ నాడు సంసోను పడకటిల్లో ప్రవేశింపక ముందు నగరవాసులు అతనితో, దేనికంటే తీపి ఏది, సింగము కంటే బలమైనదేది అని అడిగిరి. కానీ సంసోను వారితో, మీరు నా పెయ్యతో దున్నని ఎడల ఈ పొడుపు కథ విప్పి ఉండరు అనెను. అంతటా యావే ఆత్మ సంసోనును ఆవేశించును. అతడు అష్కెలోనుకు వెళ్ళి 30 మంది ఫిలిష్తీయులను చంపెను. వారి దుస్తులను కొనివచ్చి పొడుపు కథ విప్పిన వారికి ఇచ్చివేసి కోపముతో నిప్పులు క్రక్కుచు తండ్రి ఇంటికి వెడలిపోయాను. అటు తరువాత సంసోను భార్యను అతని తోడి పెండ్లి కొడుకునికిచ్చి వివాహం చేసిరి. కొంతకాలం అయిన తరువాత గోధుమ పంట కాలమున సంసోను భార్యను చూడబోయాను. ఆమె కొరకు ఒక మేకపిల్లను బహుమానముగా కొనిపోయాను. అతడు, నా భార్య గదికి వెళ్ళిదము అనెను. కానీ ఆమె తండ్రి సంసోనుకు అడ్డుపడి, నీకు ఆ యువతపై అనిష్టము కలిగినదనుకుని ఆమెను నీ స్నేహితునికిచ్చి పెండ్లి చేసిని, అయినను ఆ బాలిక కంటెను ఆమె చెల్లెలు అందగత్తె, ఆ పిల్లకు బదులుగా ఈ పిల్లను నీకిత్తము అనెను. సంసోను, ఈ ఫిలిష్తీయుల పీచ మనిషి తీరవలయును, వీరింత పని చేసిరి, ఇక నేనేమి చేసినను తప్పు కాదు అనుకొనెను. అతడు పొలమునకు వెళ్ళి 300 గుంట నక్కలను పట్టుకొనెను. 2 గుంట నక్కల తోకలను ఒకదానితో ఒకటి ముడివేసి ప్రతి ముడిలోనూ ఒక కొరువిని దోపెను. ఆ కొరువులకు నిప్పంటించి గుంట నక్కలను ఫిలిష్తీయుల పొలముల మీదికి తోలెను. పొలములలో కోతకు వచ్చిన పంట, కోసి కట్టలు కట్టిన పంట, ద్రాక్ష తోటలు, ఓలివ తోటలు అన్నీ నిప్పంటుకొని కాలిపోయాను. ఫిలిష్తీయుల ఆ అపకారం చేసినదెవరా అని విచారింపగా సంసోనని తెలిసిపోయాను. సంసోను తిమ్నాతు పౌరుని కుమార్తెను పెండ్లి ఆడిననియు తండ్రి వధువును మరలా సంసోను స్నేహితునికిచ్చి పెండ్లి చేసిననియు వినవచ్చును. వారు సంసోను భార్యను ఆమె పుట్టినింటి వారిని నిలువున కాల్చి చంపిరి. ఆ సంగతి విని సంసోను వారితో, మీరింతటి పాడు పనికి తలపడితే గనుక మీపై పగ తీర్చుకొని తీరదను అనెను. అతడు ఫిలిష్తీయుల మీద పడి చిక్కిన వారిని చిక్కినట్లు చీల్చి చెండాడెను. అటు పిమ్మట యాతాము కొండకొక్కు వెళ్ళిపోయి అచ్చట నివసించును. ఒకరోజు ఫిలిష్తీయులు యోధా మీదకి దండెత్తి వచ్చి లేహీ నగరమును ముట్టడించిరి. యూదీయులు ఫిలిష్తీయులను చూచి, మీరు మాపై ఇట్లు దాడి చేయనేలా అని అడిగిరి. వారు, మేము సంసోనును పట్టుకొని వచ్చితిమి, అతడు మాకు చేసిన కీడునకు ప్రతీకారము చేసి తీరుదము అనిరి. అప్పుడు 3000 మంది యూదీయులు యాతాము కొండ స్థావరమునకు వెళ్ళి సంసోనుతో, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి మమ్ము వశము చేసుకొనిరి, నీవు మాకెంతటి ముప్పు తెచ్చిపెట్టితివి అనిరి. అతడు వారితో, ఫిలిష్తీయులు నాకు ద్రోహము తలపెట్టిరి కనుక నేను వారికి శాస్తి చేస్తిని అనెను. యూదీయులు అతనితో, మేము నిన్ను పట్టుకొని పోయి ఫిలిష్తీయులకు అప్పగించుదము అని పలికిరి. సంసోను, మీరు నన్ను చంపమని ప్రమాణము చేయుడు అనెను. యూదీయులు అతనితో, మేము నిన్ను చంపదలుచుకోలేదు, నిన్ను బంధించి ఫిలిష్తీయుల చేతికి అప్పగించదము అని పలికిరి. అంతటా యూదీయులు అతనిని 2 క్రొత్త తాళ్లతో బంధించి కొండ గుహ నుండి వెలుపలకు కొనివచ్చిరి. సంసోను లేహీ పట్టణముకు రాగానే ఫిలిష్తీయులు అతను చూచి పొంగిపోయి వెర్రి కేకలు వేసిరి. అంతటా యావే ఆత్మ సంసోనును ఆవేశింపగా అతని బంధములన్నీ నిప్పంటుకొనిన నారతరాల వలయ్యాను. త్రాటి కట్టులనియు సడలిపోయాను. అచ్చట పచ్చిగానున్న గాడిద దవడ ఎముక ఒకటి సంసోను కంటబడెను. అతడు చేయి చాచి ఆ ఎముకను అందుకొని దానితో ఫిలిష్తీయులను 1000 మందిని చంపెను.